మంజుమేల్ బాయ్స్ కేరళని ఊపేస్తున్న చిత్రం ఇది. అంతా కొత్త అనుభూతి, గొప్ప కథనం. ఇలాంటి సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మంజుమేల్ బాయ్స్ ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం. ఇందులో ఒకరిద్దరు మినహా పేరున్న ఆర్టిస్టులు లేరు. దర్శకుడికి ఇది రెండో చిత్రం మాత్రమే. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు సంచలనం రేపట్లేదు. గత నెల 22న విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ రిలీజ్ 2 వారాలు కావస్తున్న హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది. కేరళలో ప్రతి థియేటర్లో ప్రతి షోకు హౌస్ఫుల్ బోర్డు పడిపోతోంది. వరల్డ్ వైడ్గా సినిమా ఆడుతున్న ప్రతి చోట మంచి వసూలు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో సైతం ఆడుతున్న షోలన్నీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తమిళనాడులో అత్యధిక వసూలు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ 10 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లాల్ సలాం గత నెలలో విడుదలై తమిళనాట 18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా, దాన్ని మంజుమేల్ బాయ్స్ అని చిన్న సినిమా దాటేయబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విదేశాల్లో ఈ చిత్రం 35 కోట్లకు పైగా వసూలు రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్గా వసూలు 80 కోట్లకు పైగా చేరువగా ఉన్నాయి. 100 కోట్ల మార్క్ను అందుకోవటం లాంఛనమే. ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు అనూహ్యం. ఇది తమిళనాడు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావటం విశేషం. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం కొడైకెనాల్ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతన్ని అక్కడి నుంచి బయటికి తేవటానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యాంతం ఉత్కంఠ రేకెత్తించేలా ఈ సినిమాను తీర్చిదిద్దటంతో ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తోంది. మంజుమేల్ బాయ్స్ను తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారట.